ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక ముఖ్య భూమిక పోషించారు, అంగస్ట్రైకులు చేశారు అని అంటుంటారు కదా. అవును. ఎలా ఉంది నిజంగా నాకు అన్నిటికంటే సంతృప్తి వచ్చిన విషయం ఏంటంటే తెలంగాణ గురించి అమరని దీక్ష చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావాలి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మన ప్రాంతానికి నీళ్లు నిధులు నియామకాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి నమ్మిన వ్యక్తిని నేను. అందుగురించే పరిగిలో అమరని దీక్ష చేయడం జరిగింది. ఈ అమరని దీక్షలో భాగంగా నేను ఒక్కనే కాకుండా నా సతీమణి ఉమారాణి, నా కుమారుడు రిత్తిక్ రెడ్డి కూడా నా యొక్క అమరని దీక్షలో కూర్చోవడం జరిగింది. 3 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చాలామంది నాకు చెప్పినారు, మనము అమరని దీక్ష చేసిన మంచినీళ్ళు తాగొచ్చు, రాఘవులు గారు కూడా తాగారని కొంతమంది వచ్చి నాకు చెప్పడం జరిగింది. చాలా అయినా సరే ఎందుకో ఏ పని చేసినా ఒక నిబద్ధతతో చేయాలి, నిస్వార్థంగా చేయాలి, అంకిత భావం ఉండాలి అని నమ్మే వ్యక్తిని మనము అన్న ఉద్దేశంతో ఆ రోజు ఒక చుక్క నీళ్లు తాగకుండా పరిగి బస్ స్టాండ్ దగ్గర అమరని దీక్ష చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత నా యొక్క బీపీ షుగర్ అన్నీ కూడా డౌన్ అయిపోతే నన్ను అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు చిన్నారెడ్డి గారు వచ్చి నన్ను నిమ్స్ హాస్పిటల్ లోపల పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదట ఒక బోర్డు తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని చెప్పి బార్డర్ లోపల మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని బోర్డు పాతిన మొట్టమొదటి వ్యక్తిని, బార్డర్లలో బోర్డు పాతిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడానికి ఎవరు హైదరాబాద్లో ఏ మీటింగ్ పెట్టినా సరే పరిగి నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేవాడిని. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అని చెప్పి అప్పుడు కేశవరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ ప్రోగ్రాం చేసినా సరే కూడా దాన్ని విజయవంతానికి కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఒకే ఒకటి ఏంటంటే ఏ యొక్క తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మనం కొట్లాడినామో ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలాలు ఏ అయితే బడుగు వర్గాల వాళ్ళకి పేద వర్గాల వాళ్ళకి అందాలని చెప్పి ఆ రోజు ఆకాంక్షతో పనిచేసినామో అది జరగాలన్న తపన ఈరోజు కూడా మా లోపల ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికి కూడా ఆ యొక్క ప్రయోజనాలు ఏదైతే ఆశించినామో ఆ ప్రయోజనాలు మాత్రం కూడా ఫలించలేమిడ అన్న బాధ ఈరోజు కూడా ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ వచ్చిందని చెప్పి సంతోషమే కాదు, ఆ ఫలాలు బడుగు వర్గాల వాళ్ళకి పేద వర్గాల వాళ్ళకి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు గిరిజనులకు అందరికీ కూడా చెందే విధంగా ముందు కూడా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నాం. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు మేఘ్నారెడ్డి అని కూతురు, ఆ పాప పేరు మీదే మేఘ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అని చెప్పి ఉత్తర తెలంగాణలోనే ఇప్పటివరకు కూడా ఒకటే, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ 4 డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ 1 డెంటల్ కాలేజ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోనే ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. ఓన్లీ వన్ డాటర్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుంది, ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఓకే, ఒక కూతురు చాలనుకున్నారు? ఒక కూతురు, ఒక కొడుకు రిత్తిక్ రెడ్డి మెడిసిన్ చదువుతున్నాడు. ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? తను మెడిసిటీ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్నాడు. సో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నా యొక్క తలంపు. టిఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి 10,000 మంది ఇంజనీర్లను తయారు చేసినాం. ఒక టిఆర్ఆర్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలి నా ఆలోచనతోన నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తు లోపల ఒక యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. పెద్ద ఎత్తున విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు అంటే కేజీ టు పీజీ వరకు అన్నీ కూడా ఒక క్యాంపస్లో ఉండే విధంగా, టిఆర్ఆర్ క్యాంపస్లో ఉండే విధంగా, అది కూడా ఆర్గానిక్ ఫుడ్. అక్కడ ఆర్గానిక్ ఫుడ్ కూడా నాకు 107 acres క్యాంపస్ ఉంది. అక్కడ ఫుడ్ కూడా అక్కడే ప్రొడ్యూస్ చేసి ఆ ఫుడ్తోనే వీళ్ళకు అన్నీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. దీనికి టాటా కన్సల్టెంట్స్తో ఒక అప్రైజల్ కూడా తయారు చేయించడం జరిగింది. సో భవిష్యత్తు లోపల ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఒక హై స్కూల్లో ఉండే ఒక 7th 8th క్లాస్ నుంచే ఒక స్టూడెంట్ లోపల ఒక ఆలోచన రావాలి, భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలి, భవిష్యత్తులో నేను ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలన్న ఆలోచన స్వతంత్రంగా ఒక విద్యార్థి స్వతహాగా నిర్ణయం తీసుకునే విధంగా ఆ క్యాంపస్లో వాతావరణం కల్పించాలి. ఆ క్యాంపస్ లోపల మనకు సొసైటీ పట్ల ఏ విధంగా ఉండాలి, మన దేశ నేపథ్యం ఏ విధంగా ఉండాలి, మన వ్యవసాయ వృత్తులేంటి, మనము ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా బాల్యం నుంచే అంత పెద్ద క్యాంపస్ లోపల కొన్ని అలవాట్లను కూడా నేర్పించే విధంగా. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు హైదరాబాద్లో చదువుతున్న వాళ్ళకు ఏ విధంగా వ్యవసాయం చేస్తారో కూడా తెలియదు. ఈరోజు కూడా మన దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి మనం చెప్పుకుంటాం.
సో రైతు పడే కష్టాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏ విధంగా వ్యవసాయం కూడా మన జీవితంలో ఒక కార్యక్రమంలో ఒక భాగంగా ప్రతి ఒక్కరు కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా మనం గ్రామాలతో టచ్ అనేది పోతుంది, డే బై డే పోతుంది, కుటుంబాల్లో కూడా పోతుంది. పెద్ద కుటుంబాల లోపల మేము ఏ విధంగా అయితే మా పెద్దనాన్న చిన్నాన్న అని అనుకునే వాళ్ళము ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో మేము గమనిస్తుంటాం. కొంతమంది కజిన్స్ కూడా కలవడం కూడా కష్టమైన పరిస్థితులు అయిపోయినాయి. అప్పుడేమో సమ్మర్ కానీ హాలిడేస్ కానీ దసరా సెలవులు కానీ ఎండాకాలం ఉన్నప్పుడు కానీ ఊరికి వెళ్ళినా సరే కూడా స్విమ్మింగ్ చేసేవాళ్ళము, ఆడేవాళ్ళము, అన్నీ కూడా చేసేవాళ్ళం. ఇప్పుడున్న కార్యక్రమంలో అది కట్ అవుతుంది. కనీసం మన వ్యవసాయం గురించి, మన యొక్క చరిత్ర గురించి, మన చరిత్ర నేపథ్యం గురించి, మన అలవాట్ల గురించి, మన సంస్కృతి గురించి, తెలంగాణ సంస్కృతి గురించి తెలియాలంటే ఇది కూడా ఒక భాగం కావాలి అన్న విధంగా గ్రామాల్లో ఉన్న ఏదైతే మన అలవాట్లు కానీ మన జీవన విధానం కానీ ఈ యొక్క విద్యలో కూడా ఒక భాగం కావాలన్న విధంగా తలంపుతోన ఒక ఆర్గానిక్ ఫుడ్తోన ఇప్పుడున్న దాని లోపల అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. పాలు కలుషితం అవుతున్నాయి, పండించే పంట కలుషితం కానటువంటి భోజన పదార్థాలతో విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఒక రెసిడెన్షియల్ వాతావరణం లోపల ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.